ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావుకి కోరమిల్లి గ్రామంలో ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాటపై నిలబడి రాజకీయాల నుండి తప్పుకుంటారో లేక మాట తప్పానని ఒప్పుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలని మండపేట నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మందపల్లి దొరబాబు, వేమగరి మోషే, బీసీ సెల్ నాయకులు గుత్తుల సత్యబాబులు డిమాండ్ చేశారు. మండపేట టిట్కో ఇళ్ల వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కనీసం వేగుళ్లకు వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా ఆయనకు సాధారణంగా రాలేదన్నారు. ఎమ్మెల్సీ తోట ఇక్కడ ఉంటామంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే తనకు విలువలు లేవని, మాట మీద నిలబడే వ్యక్తిని కానని ఒప్పుకోవాలన్నారు. లేదా ఆయనలో నిజాయితీ, పౌరుషం ఉంటే రాజకీయాల నుండి తప్పుకోవాలన్నారు. ఆయన ఏ కేటగిరీకి చెందిన వ్యక్తో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు నా మీద ఒక్క ఓటైనా మెజార్టీగా నెగ్గితే నేను రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు తోట త్రిమూర్తులు. ఆయనకి ఏమన్నా విలువలు కానీ ఏమన్నా నిజాయితీ కానీ ఉంటే నిజంగా రాజకీయ సన్యాసం చేసి ప్రజలకు చూపించాలని మండపేట నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా ఆయన్ని నేను డిమాండ్ చేస్తానండి. ఆయనకి ఏమన్నా సత్తా ఉంటే రాజకీయ సన్యాసం చేయాలి. అలాగే కోరుమిల్లి ప్రజలు ఆయనకి గుండెకి ఇచ్చారండి. ఎలాగంటే ఆయన అత్యధిక మెజార్టీ కంటే తక్కువ ఓట్లు వచ్చినాయండి. ఆయనకి అంత బుద్ధి చెప్పారు ఆయనకి. దానికైనా ఆయన రాజీనామా చెయ్యాలి. చేయని పక్షంలో ఒకవేళ మండపేటలోనే ఉంటే ఆయన తప్పు, ఇది మాట వెనక్కి తీసుకుని నాది తప్పు అని చెప్పి ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి. గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తులు గారు మన ప్రచారంలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుమిల్లి గ్రామం వచ్చినప్పుడు ఈ కోరుమిల్లి గ్రామంలో మా ప్రత్యర్థి వేగుల జోగేశ్వరరావు గారు నాకంటే ఒక్క ఓటు మెజార్టీతో గెలిచినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రజల్లో బలంగా చెప్పారు. మరి అది భావోద్వేగాల వల్ల పలికిన మాటని కానీ, లేదా ఆయనకు విలువలు ఉంటే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం అన్న తీసుకోవాలి, లేదా పొరపాటున భావోద్వేగాల వల్ల వచ్చిందన్న మాట అన్న ఒప్పుకుంటే అది ఆయనకే గౌరవం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.